తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము ఈ దినము కూడా వాక్యాన్ని నేను నేర్చుకుంటూ మీకు బోధించడానికి తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మరొక పర్యాయం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగాన్ని ప్రారంభించుకుందామండి. మనము మొదటగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి స్థితి అనేది ఆలోచన చేశాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పడుతున్నటువంటి బాధను చూస్తున్నటువంటి ఒక తల్లి గారిని గూర్చి ఈ సమయంలో మనము ఆలోచన చేస్తున్నాం. ఆవిడ పేరు యెకోబేతు. యెకోబేతు అనే పేరు చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు. యెకోబేతు ఇది వింటుంటే ఎవరైనా ఏమనుకుంటారంటే యెకోబేతు అంటే ఎవరు అనుకునేవారు కూడా ఉంటారు. అవునా కదండి? యెకోబేతు ఎవరు అనేది మనము తెలుసుకోవడానికి ముందు కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. అసలు చాలామందిని అడిగితే యెకోబేతు ఎవరు, ఆ పేరు కూడా నేను వినలేదు అని అంటారని. కానీ ఆమె వలన వచ్చినటువంటి ఆమె కన్నటువంటి పిల్లలు ఎటువంటి వారో చూస్తే మనకు అర్థమవుతుంది యెకోబేతు గారి గురించి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చదవాలండి త్వరగా. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదివితే, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్ము రప్పించి తిని, దాస్య గృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోనులు మిర్యామును పంపించి తిని. ఈ ముగ్గురు ఎవరు? ఈ ముగ్గురిని కన్నది ఎవరు? ఎవరు? ఇప్పుడు మనము ముగ్గురిని చూసామండి. ఒకరు మోషే, ఇద్దరు రెండో వ్యక్తి అహరోను, మూడవ వ్యక్తి మిర్యాము. ఈ ముగ్గురు ఎవరు? వీరిని కన్నది ఎవరు అనేది మనము తెలుసుకోవాలి. ఈ ముగ్గురు అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీయులకు ఎలా ఉపయోగపడ్డారు, అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుండి ఎలా విడిపించారు అనేది మనకు తెలియాలంటే వీరిని కన్నది ఎవరు అనేది మనకు తెలియాలి. ప్రియ దేవుని వారులారా, వీరిని కన్నది ఎవరు అనేది మనము చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటిగా. నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. అమ్రాము తన మేనత్త అయిన యెకోబేతును పెండ్లి చేసుకొనెను. యెకోబేతు ఎవరిని వివాహం చేసుకుందంటే తన మేనల్లుడిని చేసుకుంది. అంతేనండి, మేనల్లుడిని చేసుకుంది. ఇంకా చదవండి. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. సరిపోతుందండి. ఆమె అతనికి ఎవరిని కన్నదండి? అహరోనుని మోషేని కన్నది. అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు. కానీ ముందు మనం మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ముగ్గురు పేర్లు చెప్పుకున్నాం. ఒకరు అహరోను, మిర్యాము, మోషే అని ముగ్గురు గురించి చెప్పుకున్నాం. మరి మిర్యాము ఎవరి కూతురు అనేది కూడా తెలియాలి కదా. ఇప్పుడు మోషే అహరోనులు ఎవరి పిల్లల్లో తెలిసిపోయారు. ఎవరి పిల్లలండి? అమ్రాము, యెకోబేతు పిల్లలు. అలాగే మిర్యామును కూడా చూద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 50వ వచనం చదవండి. వీరు నప్తాలీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. చదవండి. మీరు చదివేది తప్పు చదువుతున్నారు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం నేను చెప్పా. కాహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యెకోబేతు. ఆమె లేవి కుమార్తె.
ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. అసలు ఈవిడు కూడా ఎక్కడ పుట్టిందండి? ఈవిని కుమార్తె ఎవరండి? మిర్యాము ఎవరి కుమార్తె అని తెలుసుకున్నాం ఇక్కడ అంటే యొకోబేతు కుమార్తె. అహరోను, మోషే, మిర్యాము కూడా ఎవరి పిల్లలు అంటే యొకోబేతు పిల్లలు. అవునండి. ఈ యొకోబేతు ఎక్కడ పుట్టింది అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు లేవీకి పుట్టిందంటండి. అవునా అండి? ఇప్పుడు ఈ యొకోబేతు గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. మనకి ముందుగానే మోషే ఎటువంటి వాడు అనే విషయం తెలుసు, అహరోను ఏం చేశాడు అనే విషయం తెలుసు, మిర్యాము మోషేకి ఏం చేసింది అనే విషయం కూడా తెలుసండి. అవునా అండి? అవి ముందు మనం చాలా వారి గురించి ఆలోచన చేస్తాము. అయితే వారి గురించి టచ్ చేయకుండా నాకు కావలసింది యొకోబేతు కాబట్టి ఆవిడ గురించి చెప్పడానికి ఆశపడుతున్నానండి. ఇప్పుడు యొకోబేతు కూడా ఎక్కడ పుట్టిందండి? ఐగుప్తులో ఉన్నప్పుడు లేవీకి పుట్టింది. ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటో యొకోబేతు గారికి తెలుసు కదండి. ఏం తెలుసు అంటే ముందు మనం చెప్పుకున్న పాఠములో ఎక్కడ ఆగింది మన పాఠం అంటే ఐగుప్తులో మంత్రసానులు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేస్తున్నప్పుడు మగపిల్లవాడు పుట్టిన ఎడల చంపివేయాలి, ఆడపిల్ల పుడితే బ్రతకనియ్యండి అని ఆ ఫరో రాజు వారికి చెప్పినప్పుడు ఆ మంత్రసానిలు ఏం చేశారు అని అంటే ఎబ్రీ స్త్రీలకు పుట్టిన మగపిల్లలను చంపలేదండి. ఎందుకనంటే దేవునికి భయపడి చంపలేదు. అవునండి. చంపంది ఎవరు అనంటే ఆ మంత్రసానులు చంపలేదు. కానీ ఈ విషయం రాజుకు తెలుసు, మంత్రసానులు చంపట్లేదని. ఇప్పుడు ఎవరు చంపుతారనుకున్నారు? ఐగుప్తీయులే చంపుతారండి ఈసారి. అయితే పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం చదివితే లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు దాచిందంటండి. ఎందుకు దాస్తుంది అనంటే దాయకపోతే ఆ పుట్టిన కుమారుడు పరిస్థితి ఏంటండి? ఐగుప్తీయులు చంపేస్తారు. 3 నెలలు దాయడం అంటే మాటలండి, మాటలు కాదు, ఒక పెట్టెలో పెట్టి దాచేదంట. ఇప్పుడు ఒక విషయం దగ్గరకు వస్తే ఐగుప్తీయులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు కదండి. ఎక్కడికి వస్తారు? ఎబ్రీ స్త్రీలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఇశ్రాయేలు జనాంగం, వారి జనాంగం మధ్యకు వచ్చి ఎవరైనా ఈరోజు ప్రసవించారా అనే విషయం వారికి తెలుస్తూ ఉంటుంది కదండి. అక్కడికి వెళ్ళి ఆ వింటిలో ఎతికితే మగపిల్లవాడు పుడితే నదిలో పారవేయడం లేక చంపివేయడం చేసే రోజులవి. అయితే ఆ రోజుల్లోనే యొకోబేతు తన కుమారుణ్ణి ఎందుకు దాయాలి అనుకుంది అనే విషయం మనకు తెలియాలి. ఆ విషయం తెలియాలి అనంటే ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వచ్చేయాలండి. 15వ అధ్యాయంలో మనము చదువుకున్నాం 13వ వచనం నుంచి, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులగుతారు అని చెప్పాడు కదండి దేవుడు. ఇప్పుడు అబ్రహాము గారికి చెప్పినప్పుడు అబ్రహాము గారు తన పిల్లలకి చెప్పకుండా ఉంటాడండి ఈ మాటలు. దేవుడు చెప్పాడు కదండి, చెబుతారు కదా, మీరంతా ఐగుప్తు దేశం వెళతారంట ఒక సమయంలో. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశస్థులకు మీరు ఏమవుతారండి? దాసులవుతారంట. ఈ మాట చెప్పినప్పుడు ఎవరైనా అక్కడికి వెళ్ళడానికి భయపడతారు కదండి. యాకోబు గారు భయపడ్డాడండి అక్కడికి వెళ్ళడానికి. చూడండి 70 మంది వెళ్తారు చూడండి. వెళ్ళేటప్పుడు యాకోబు గారు భయపడ్డారు. ఆదికాండ గ్రంథము 46వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు
చిత్తము ప్రభువా నేను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. ఎందుకు భయపడుతున్నాడు అంటారు ఈయన? నేను నీతో వస్తానని చెబుతాడండి తర్వాత వచనంలో. ఎందుకు భయపడుతున్నాడంటే ముందే అబ్రహాము గారికి చెప్పాడు దేవుడు, నీ సంతతి తమది కాని దేశమందు పరదేశులుగా వెళ్ళి అక్కడ వారికి దాసులు అవుతారని చెప్పాడు కదండి. ఆ మాటలు యాకోబు గారు వరకు తెలియదంటారా? తెలుసు, వెళ్ళారు. ఇప్పుడు ఇదే మాటలు ఎవరికి తెలుసు అంటే మరలా వస్తారు అని అబ్రహాము గారికి అప్పుడే చెప్పాడు కదండి దేవుడు. మరలా రావడానికి, మరలా ఇశ్రాయేలీల్ని ఎక్కడి నుండి వెళ్ళారో అక్కడికి రప్పించడానికి దేవుడు ఒక సాధనాన్ని వాడుకున్నాడు. ఆ సాధనమే యొకోబేతు. యొకోబేత్ అండి. ఆవిడ 3 పిల్లల్ని కన్నది. 3 పిల్లలు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను రావడానికి ఎంత ఉపయోగపడ్డారంటే, ఫరో దగ్గరికి ఎంత వెళ్ళారు అనంటే, అలా వెళ్ళడానికి కారణం ఎవరు అనంటే యొకోబేతు అండి. యొకోబేతు. ఎలా యొకోబేతు అయ్యింది అని ఆలోచన చేస్తే ఇప్పుడు మరలా నిర్గమాకాండము 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దామండి. మరలా మొదటి వచనం నుంచి చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. దాచినందుకు ముందే ఆ రాజు చెప్తాడు కదండి, మీరెవరినైనా మీకు పుట్టిన మగ పిల్లల్ని దాస్తే మీకు శిక్ష కఠినముగా ఉంటుందని చెప్పడాన్ని. అలాగ చెప్పకపోతే ఎవరైనా తమ పిల్లల్ని ఇస్తారా? నదిలో పారవేయడానికి ఒప్పుకొని అందరూ దాస్తారండి, అవునా కదా? కానీ ఎవరు దాయకుండా ఈ యొకోబేతే ఎందుకు దాసింది అనేది ఆలోచించాలండి. ఎవరు దాయకుండా యొకోబేతే ఎందుకు దాసింది? క్రొత్త నిబంధనలో అనేక మంది స్త్రీలు ఉంటే మరియ తల్లిని మాత్రమే దేవుడు ఎందుకు వాడుకున్నాడు? ఆవిడ పూజ్యురాలనా దయాప్రాప్తురాలనా? పూజ్యురాలేం కాదండి, ఆవిడ దయాప్రాప్తురాలని ఆవిడను వాడుకున్నాడు. ఇక్కడ కూడా ఈ లేవీలకు పుట్టినటువంటి లేవీ స్త్రీ అయినటువంటి ఈ యొకోబేతుని దేవుడు వాడుకున్నాడండి. క్రొత్త నిబంధనలో మరియ తల్లిని వాడుకున్నాడు. క్రీస్తు ప్రభు ఆ పాపములో నుండి పరలోకానికి తీసుకువెళతాడని క్రీస్తు ప్రభు తల్లిని మరియను వాడుకున్నాడు. ఈ పాత నిబంధన ధర్మశాస్త్రములో యొకోబేతును వాడుకున్నాడండి. యొకోబేతుకు పుట్టే కుమారుడు మోషే ఇశ్రాయేలు జనాన్ని ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకువెళతాడు అని అంటే ఐగుప్తు నుండి, దాస్యములో నుండి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళతాడని ఈ యొకోబేతును వాడుకున్నాడండి. ఆలోచిస్తున్నారండి. అసలు యొకోబేత్ అనే పేరే మనకు తెలియదు కదా. ఆవిడే గనక తన కుమారుల్ని, తన కుమార్తెని తీర్చిదిద్దకపోతే పరిస్థితి ఏంటి? దేవుడే ఆమెతో వారిని తీర్చిదిద్దిస్తున్నాడు. ఎలా తీర్చిదిద్దిస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంకా 3 నెలలు అయ్యిందండి. 3 నెలల సమయంలో ఒకవేళ ఐగుప్తీయులు వచ్చినప్పుడు మగపిల్లాడిని చూస్తే వారు చంపేస్తారు కదండి, చంపేస్తారు కదా. ఐగుప్తీయులు వచ్చినప్పుడు ఏదో సమయంలో ఏడవకుండా ఉంటారండి ఎవరైనా? ఏదో సమయంలో ఏడుస్తారు మగపిల్లలు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఏడుస్తారు, అవునా కదా? కానీ ఆ సమయంలో దేవుడు మోషేకి తల్లిగా ఇచ్చినటువంటి యొకోబేతు తన కుమారుడు ఏడవకుండా తన కుమారునికి పాలిచ్చి ఉంటుందండి. క్రొత్త నిబంధనలు అయితే క్రీస్తు ప్రభు తల్లిని గురించి ఒక మాట ఉంటుందండి. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం మరియ తల్లి గురించి ఒక మాట ఉంటుంది. 11వ అధ్యాయం 27వ వచనం అండి. లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఆయన చెప్పే మాటలు నచ్చాయండి. దేవుని వాక్యం చెబుతున్నాడండి క్రీస్తు ప్రభు. ఆయన చెప్పే మాటలు ఒక స్త్రీకి నచ్చి ఆవిడ ఏమంటుంది అని అంటే చదవండి. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను
ధన్యములైనవి. ధన్యములైనవి అంటే ఆవిడ పాలిచ్చిందండి. ఆవిడ స్థానములను దేవుడు ఈ స్త్రీ ద్వారా ఏం పలికిస్తున్నాడంటే, నీవు కుడిచిన స్థానములు ధన్యములైనవి. ఇక్కడ కూడా పాత నిబంధనలో కూడా మోషేకి ఆ తల్లి కడుపు నిండా పాలిస్తేనే కదండి ఆయన ఏడవకుండా పడుకున్నది. ఈ స్త్రీ కూడా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజల్ని రప్పించడానికి వాడబడినటువంటి బలమైన సాధనం అండి యోకేబేతు గారు. అవునండి, ఆలోచించాలండి మనం. ఇంకా మనము చూస్తే ఇంకా 3 నెలల తర్వాత ఆ బిడ్డను దాయలేక పరిస్థితి ఎలా ఉంది అంటే 3వ వచనం నుంచి చదవండి. తర్వాత ఆమె అతనిని దాచలేక వాని కొరకు ఒక జమ్మె పెట్టెను తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూచి, జిగట మన్నేమో ఆ జమ్ముని కప్పుతుందండి. కప్పిన తర్వాత ఒకవేళ నీటిలో పెడితే జిగట మన్నైనా ఏమైపోతుంది అని అంటే నానిపోయి మరలా ఎప్పుడు మామూలుగా ఇడిపోతుంది. అలా విడకుండా ఉండడాని కోసం ఏం పూసిందండి ఇక్కడ? కీలును పూసి. అలాగే నోవాహు గారి దగ్గర కూడా నోవాహు ఓడ కట్టినప్పుడు దానికి ఏం పూసాడండి ఆయన? కీలు పూసాడు. కీలు అనంటే మనము చెప్పాలి అనంటే లక్క తెలుసు కదండి, సూత్రానికి వాడుతూ ఉంటారు. అది ఎలా ఉంటుంది అనంటే నీరు వేసినా అది తడవదండి, అవునా కదా? అలాగే ఈ జమ్ము పెట్టే జిగటం మన్ను పూసి దానికి పైన ఏం పూసింది అనంటే ఆవిడ కీలు పూసిందండి. ఎందుకు పూసింది అనంటే అది తడిచి ఆ బిడ్డ దానిలో మునిగిపోకుండా కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందండి. చూడండి, ఇంకా చదవండి, చదవండి. అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవిస్తుందో తెలుసుకోవడానికి ఆయన ఏం ప్లాన్ చేసింది అనుకున్నారు? ముందే ప్లాన్ చేసిందండి. తన కుమార్తె అయినటువంటి ఆ జమ్మిపెట్టులో ఉన్న అతనికి అక్క అయినటువంటి మిరియాముని కాపలా పెట్టిందండి. ఆమె దూరం నుంచి చూస్తుందండి. అదే సమయంలో ఆ ఎక్కడైతే ఏ నదిలో అయితే జమ్ము పెట్టే జిగట మన్ను పూసి దానికి కీలు పూసి దానిలో పెట్టబడిన ఆ సుందరుడైనటువంటి ఆ బిడ్డ ఉన్నాడో అదే నదిలోకి స్నానానికి ఒక ఆవిడ వస్తుందండి. ఆవిడెవరు అని అంటే ఫరో కుమార్తె, రాజు కుమార్తె వస్తుందండి. అప్పుడు అక్కడ నుంచి ఆమె చూసినప్పుడు ఒక జమ్ము పెట్టెలో ఆ బిడ్డ కనిపిస్తాడు. వారు ఏమనుకుంటారు అనంటే ఎబ్రీ స్త్రీలలో ఒకని పిల్లవాడు చంపడానికి ఇష్టము లేక జమ్ము పెట్టెలో పెట్టారు అని అనుకుంటారండి. ఈ దూరము నుండి చూస్తున్నటువంటి మిరియాము అక్కడికి వచ్చి, అమ్మ ఈ బిడ్డను పెంచడానికి మీ కొరకు ఒక ఎబ్రీ స్త్రీలలో నుండి ఒక ఆమెను తీసుకురమ్మంటారా అని అడుగుతుందండి ఆవిడ మిరియాము. అవునా అండి? అక్కడే ఉంది 2వ అధ్యాయంలో స్టోరీయే మొత్తం చెప్పేది నేను. ఇప్పుడు తీసుకురా అన్నప్పుడు జమ్ము పెట్టెలో ఏ తల్లి అయితే పెట్టిందో ఆ తల్లినే ఆ తల్లి ఆమె యొక్క కుమార్తెను అక్కడ పెట్టింది కదండి. ఆ కుమార్తె వెళ్ళి ఎవరిని పిలుస్తుందండి? బయట వారిని పిలుస్తుందా? బిడ్డ యొక్క తల్లినే పిలుస్తుందా? బిడ్డ తల్లినే పిలుస్తుంది. యోకేబేతునే పిలిచిందండి. యోకేబేతునే పిలిచింది. పిలిచినప్పుడు ఈ బిడ్డకు ఏం తప్పిందనుకున్నారు? ఇంకా చంపడం మానేసిందండి ఈ బిడ్డని. ఎవరు? ఫరో కుమార్తె చంపమని భటులకు ఆజ్ఞ ఇవ్వలేదు, ఆమె చంపలేదు. పైగా అంటే పైపెచ్చు ఏం చెప్పింది అనంటే, ఈ బిడ్డను నా కొరకు నా కుమారుడిగా పెంచు, నీకు జీతం ఇస్తాను అని చెప్పిందండి. ఇప్పుడు ఎలా పెంచుతుందండి? ఇంతకు ముందైతే పెట్టెలో పెట్టి దాచి పెంచవలసిన పరిస్థితులలో బిడ్డను యోకేబేతు ఉందండి. కన్న బిడ్డను అలా పెంచే పరిస్థితి. ఎందుకు అనంటే ఒకవేళ మంత్రసానులు చంపనప్పటికీ ఎవరు చంపేస్తారు అనంటే ఐగుప్తీయులు చంపేస్తారు ఆ బిడ్డని. ఇప్పుడు డైరెక్ట్గా ఆ బిడ్డ తిరగొచ్చండి. ఎక్కడ తిరగొచ్చు అంటే ఐగుప్తు దేశంలో తిరగొచ్చు. ఎలా తిరగొచ్చు అంటే రాజకుమార్తె యొక్క కుమారుడిగా తిరగొచ్చండి. అవునా అండి? తిరగొచ్చు. అతనికి ఏం తప్పిందండి? ఇప్పుడు మరణం తప్పేసింది. అలా బ్రతకబడిన వ్యక్తి అనేకుల్ని బ్రతికించాలని
తన జనాంగాన్ని విడిపించాలని ఈ యోకేబేతు గారు ఏం చేసింది అని అంటే, ఇప్పుడు 9వ వచనం నుంచి, ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడయ్యాడు తప్ప అతను అనుకోవట్లేదండి, నా తల్లి అని అనుకోవట్లా. ఆవిడ అనుకుంటుంది ఇతన్ని కుమారుడని. ఇంకా చదవండి. ఆమె నీటిలో నుండి ఇతనిని తీసి తినని చెప్పి అప్పుడు పెట్టిందండి. ఎప్పుడు పెట్టిందండి? పెద్దవాడైన తర్వాత పెట్టిందండి పేరు మోషే గారికి. మోషే అని, నీటిలో నుండి తీశానని. అప్పటి వరకు పెద్దవాడయ్యాడు అని అంటే ఇప్పుడు ఎంతకాలం పెరుగుంటాడండి తల్లి దగ్గర? మోషే జీవితాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఆయన 120 సంవత్సరాలు బ్రతికాడు అంటారు. 40 సంవత్సరాలేమో 40 సంవత్సరాలు తల్లి దగ్గర, 40 సంవత్సరాలు అరణ్యములో, 40 సంవత్సరాలు వీరిని అరణ్యములో బయటకు తీసి వచ్చినట్లుగా చూడగలం. అవునండి. ఇతను పెద్దవాడైన తర్వాత ఈయనకి పేరు పెట్టిందండి. ఎవరు అని అంటే ఫరో కుమార్తె పెట్టిందండి, మోషే అని. ఈయనకి నీటి నుండి తీశాను కాబట్టి ఇతను నీటి నుండి తీయబడిన వాడు అని చెప్పి ఆయనకు మోషే అని పేరు పెట్టింది. ఇంకా చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారాన్ని చూస్తున్నాడండి. ఏ భారం అనుకున్నారు? ఏం చేస్తున్నారని మనం ముందు భాగంలో చెప్పుకున్నాం చూడండి. ఐగుప్తులో ఇశ్రాయేలీల పరిస్థితి, కఠినమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఫరో కుమార్తెగా వెళ్ళి ఎవరిని చూస్తున్నాడంటే తన స్వజనులను చూస్తున్నాడండి, ఇశ్రాయేలీలను చూస్తున్నాడండి. వారు ఎంత శ్రమ పడుతున్నారో. వీరు స్వజనులని ఎలా తెలుసండి మోషే గారికి అంటే, ఎక్కడ పెరిగాడండి ఈయన? పెద్దవాడయ్యే వరకు ఎక్కడ పెరిగాడు? యోకేబేతు దగ్గర, తల్లి దగ్గరే పెరిగాడు. తల్లి దగ్గర పెరిగేటప్పుడు ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నప్పుడు చెప్పదా అండి ఆవిడ? ఏమని చెబుతుంది? అయ్యా నీవు నా కుమారుడివి, మన ఇశ్రాయేలీల జనాంగాన్ని అందరినీ ఈ ఐగుప్తు రాజు ఫరోను ప్లస్ ఈ ఐగుప్తీలు అందరూ చంపడానికి చూస్తున్నారు. నిన్ను చంపడానికి ఇష్టం లేనటువంటి నేను ఒక జమ్ము పెట్టి చేసి ఆ పెట్టులో నిన్ను పెట్టాను. ఫరో కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు ఆమె తీసుకుని మరలా నాకే అప్పగించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ రాజు కుమార్తె యొక్క కుమారుడుగా నువ్వు ఉండాలనుకోకు. నీ దేవుడు నీ ప్రజల్ని విడిపించాలని నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి ఆ మోషేకి ఆ తల్లి ఎంత నేర్పించుంటుందండి. ఇశ్రాయేలీల జనాన్ని ఎంతమందిని నడిపించడానికి వెళ్ళాడండి. మనం ఉదయం ఎంతమంది అని చెప్పుకున్నామండి? మొన్న చెప్పినప్పుడు ఎంతమంది అని చెప్పుకున్నామండి? ముందు పాఠంలో 6,03,550 మంది అని చెప్పుకున్నాం కదా. వారందరినీ నడిపించడానికి నాయకుడు అవుతున్నాడండి. వీరికి నడిపించాలనుకున్నాడు తప్ప మోషే ఏం అవ్వాలనుకోలేదు అని ఆలోచన చేస్తే ఏం అవ్వాలనుకోలేదు అనుకున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక దగ్గరికి వచ్చేయండి. 11వ అధ్యాయము 24వ వచనం నుంచి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకొని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోవడానికి మోషే ఏం చేయలేదండి? ఒప్పుకొనలేదు. ఒప్పుకొనకుండా ఏం చేశాడు అనంటే తన తల్లి నేర్పించినట్లుగా ఆయన ప్రవర్తించాడు. ప్రియ దేవుని వారులారా, ఒప్పుకోకుండా ఏం చేశాడంటే చాలా విషయాలు ఉన్నాయి. మోషే గారి గురించి చెప్పేటప్పుడు చెబుతానండి ఆ విషయాలు. అయితే ఇప్పుడు తల్లి ఎంత నేర్పించిందండి. నాయనా నువ్వు ధనము కోసం ఆశపడకు అని చెప్పే ఉంటుంది కదండి. ఆయన ఆశపడలేదు. నాయనా నువ్వు రాజు అవ్వాలనుకోకు, ఫరో తర్వాత నువ్వే ఫరో అవుతావు. అయితే నువ్వు అది ముఖ్యమా నీకు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమా? క్రీస్తు ప్రజల కొరకు నువ్వు శ్రమ పడాలి అంతే తప్ప క్రీస్తు జనాంగాన్ని, దేవుని జనాంగాన్ని ఇప్పుడు ఐగుప్తు రాజు ఇబ్బంది పెడుతున్నాడు, ఐగుప్తు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బందులలో నుండి నీవే విడిపించాలని ఆ తల్లి యోకేబేతు ఎంత నేర్పించి ఉంటుందండి మోషే గారికి. అలా నేర్పించినటువంటి యోకేబేతు ఎప్పటికీ చాలామందికి తెలియదండి. యోకేబేతు అంటే ఎవరు అనుకునే పరిస్థితులు ఉంటాయండి ప్రియ దేవుని వారిలో. అవునా కదండి? యోకేబేతు గారి జీవితాన్ని చూస్తే ఇలా ఉందండి. తన కుమారుణ్ణి ఎలా పెంచింది మనం ఆలోచన చేయాలండి. తన కుమారుణ్ణి పెంచిన దానిని బట్టి ఆ పెంపకంలో దేవుడు చెప్పిన మాటకు లోబడి తల్లి చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు ఏం చేయాలో. తల్లి చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా మోషే అలా పెరిగాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించడానికి ఆ తల్లి అలాగే దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు. అలా మోషే గారిని చూస్తున్నాం కదండి. మోషేకి ఆ లక్షణం ఎలా వచ్చింది అనేది ఒక వచనం చదువుకుని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనం అండి. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదేనని నిన్ను గూర్చి అందరూ. తల్లి ఎట్టిదండి? ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో ఇశ్రాయేలీలు పడుతున్న బాధను చూస్తుంది, దేవునికి ప్రతిదినము మొరపెడుతుంది, మమ్మల్ని విడిపించు అని. అలాగే బిడ్డ కూడా ఏం చేస్తున్నాడు అనంటే, నా తల్లి చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు, నేను అదే ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను వాడుకోవాలి అనుకుంటున్నాడు అనేది ఆ బిడ్డకు కూడా తెలిసిందండి. తల్లి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వెళ్ళాలి, కనాను దేశానికి వెళ్ళాలి అనుకుంటున్నారు. అలాగే మోషే కూడా అలాగే అనుకున్నాడని. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే. అవునండి, మన బిడ్డలను కూడా మనం ఇలా దేవుని మాటలు చెబుతూ పెంచితే పాపములో ఉన్నవారిని పరలోకానికి పంపే బిడ్డలుగా తయారవుతారని. బాధలలో ఇరుకులలో ఉన్నవారిని విడిపించే బిడ్డలుగా మన బిడ్డలు తయారవుతారని ఆలోచించాలని. ఇదంతా యోకేబేతు తన బిడ్డలకు నేర్పిన దానిని బట్టి వారు చేశారు. ప్రియ దేవుని వారులారా, ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.